అమరావతి రాజధాని మహిళలపై వేశ్య ముద్ర వేస్తూ సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షో నిర్వహించి అడ్డంగా దొరికిపోయారు. అయితే ఇది కేఎస్ఆర్ మదిలో పుట్టిన ఆలోచన కాదు అనేది విచారణలో తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కనీసం ప్రెస్ మీట్ పెట్టి దీని మీద వివరణ ఇచ్చింది కూడా లేదు. అయితే ట్విట్టర్లో ఒక ట్వీట్ పడేశాడు. అమరావతి రాజధాని మహిళలను అడ్డం పెట్టుకొని, వారి సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. సాక్షి కార్యాలయాల మీద దాడి చేపిస్తూ ఉన్నాడు. రాజకీయ కక్షకు పాల్పడుతూ ఉన్నాడని జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చింది. కానీ సాక్షిలో ప్రసారం చేసిన ప్రసారాలు తప్పైపోయాయి, క్షమించండి అని మాత్రం చెప్పడం లేదు. ఎవడో ఒక గెస్ట్ వస్తే ఆ గెస్ట్ మాట్లాడిన దానికి యాంకర్ ఎలా బాధ్యత వహిస్తాడు అంటూ ట్వీట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెల్లి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టంగా చెప్పింది, తప్పు జరిగితే సారీ చెప్పడంలో ఇబ్బంది పడాల్సిన పనేం లేదు, ఔన్నత్యం మరింత పెరుగుతుంది. ఇప్పటికైనా అమరావతి మహిళలనే కాదు, మహిళల్ని గౌరవించండి, లేదు అంటే మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది అని శాపనార్థాలు పెడతా ఉంది. అదే ప్లేస్లో నేనుంటే ఇప్పటికల్లా 100 సార్లు క్షమాపణ చెప్పేదాన్ని అని చెప్పి ఆయన చెప్తా ఉంది. అమరావతి మహిళల మీద వేశ్యముద్ర వేసి అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్స్ ఉన్నారు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివానని యాంకర్కి కృష్ణరాజు అనేవాడు చెప్పగానే యాంకర్ కూడా అవును నేను కూడా చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో హిందువులని ఈడు కూడా ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇదే వీడియోని మంగళగిరి జడ్జి గారి దగ్గర చూపించినప్పుడు ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని వదిలేస్తే ఇంకా మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. గతంలో ఈ కృష్ణరాజు అనే వ్యక్తి న్యాయమూర్తుల మీద, వాళ్ళ తీర్పుల మీద కూడా సంచలన ఆరోపణలు చేశాడు. హైకోర్టు న్యాయమూర్తుల మీద కూడా విరుచుకుపడ్డాడు. న్యాయమూర్తులు ఎప్పుడు స్పందిస్తారో, ఎప్పుడు దేనికి స్పందిస్తారో కూడా తెలియదు. పత్రికలో ఒక 3 లైన్లు వార్త వస్తే వాళ్ళు స్పందించవచ్చు, లేదంటే తాటికాయలంత వార్త రాసినా కూడా వారు స్పందించకపోవచ్చు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేశాడు. అయితే 2 నెలల కిందటే అమరావతి మహిళల మీద కుట్రకు బీజం పడింది అనే విషయం కూడా విచారణలో వెలుగులోకి వస్తా ఉంది. ఇదేదో కేఎస్ఆర్ కృష్ణరాజు కలిసి చేసింది కాదు. 2 నెలల కిందటే వైసీపీలోని పెద్దలు ఒక వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాపించి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారట. దేశవ్యాప్తంగా ఏ జిల్లాలో ఎంతమంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు అనేది కొన్ని రిపోర్ట్స్, కొన్ని సంస్థలు విడుదల చేస్తూ ఉంటాయి. అందులో నిజాలు 50-50. సెక్స్ వర్కర్స్ జనాభా లెక్కలు చేసినట్టు సెక్స్ వర్కర్ లెక్కలు చేయడం సాధ్యం కాదు. ఏదో ఒక అంచనాల ప్రకారం ర్యాండమ్ సర్వేలు చేస్తారు. ఆ సర్వే ప్రకారం ఈ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఆ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఈ జిల్లాలో ఎంతమందికి ఎయిడ్స్ ఉందా, ఆ జిల్లాలో ఎంతమందికి HIV ఉంది అంటూ నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు. ఆ నివేదికలను పట్టుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాతో స్టోరీ రాపించడం, దాన్ని తీసుకొచ్చి చర్చకు పెట్టడం. అమరావతి రాజధానిలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయడం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎప్పుడైతే కమ్మ రాజధాని ముద్ర వేశాడో, ఎప్పుడైతే ఇది శ్మశానం అంటూ చెప్పడం ప్రారంభించారో అప్పటి నుంచి అమరావతి మీద పగబట్టారు. అమరావతి రాజధాని డెవలప్ అయితే వైసీపీ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుందనే విషయం వాళ్ళు భయపడతా ఉన్నారు. అమరావతి రాజధాని రేపు ప్రపంచ స్థాయి రాజధానిగా నిలిస్తే చెప్పుకోవడానికి మా వైసీపీ మేము చేశామని చెప్పడానికి అక్కడ వాళ్ళకి అర్హత కూడా లేదు. అందువల్ల అమరావతి డెవలప్ కావడం కానీ, ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరైనా ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఆర్థికంగా డెవలప్ అయితే పాలేగాల దగ్గర పనిచేయడానికి ఎవరు మనుషులు దొరకరు. వీళ్ళ ఫ్యాక్షనిజం నడవదు. తెలుగుదేశం పార్టీ మీద, కార్యాలయం మీద రాళ్ళెద్దారందా అనగానే అందరికీ ఒక గంజాయితో గున్ని సిగరెట్ ఇచ్చి ఒక్కొక్కరికి 600 కూలీ ఇస్తే 300 మంది 3 నిమిషాల్లో దొరికారు. అదే ఎవడి పని వాడు చేసుకుంటూ, ఎవడు ఉద్యోగం వాడు చేసుకుంటూ డెవలప్ అయి ఉంటే ఇలాంటి అరాచకాలు చేయడానికి మనుషులు దొరికేవాళ్ళు కాదు. అదే వాళ్ళ భయం అంతా. రాష్ట్రం కనుక డెవలప్ అయిపోతే, రాజధాని కనుక వచ్చేస్తే, ఎవరికి ప్రతి కుటుంబానికి ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం అన్నా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మన మాట ఎవడుంటాడు, మనం పిలవగానే రోడ్డు మీదకి ఎవడొస్తాడు, పాలెగాల కింద పనిచేసేవాడు ఎవడుంటాడు అని భయపడతా ఉన్నారు. ఈ విధంగా అమరావతి రాజధాని మీద విషం చిమ్మే కార్యక్రమం 2 నెలల కిందటే జరిగిన కుట్ర అని చెప్పేసి పోలీసుల తరపున న్యాయవాదులు జడ్జి గారి ముందు చెప్పారు.
దీంతో కొమ్మినేని శ్రీనివాస్కి 14 రోజులు రిమాండ్ పడింది. ఇక కృష్ణరాజు అనేవాడైతే పరారీలో ఉన్నాడు. పరారీలో ఉంటూనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేయించాడు. మరి ఎవరితో మాట్లాడకుండానే ఆ కృష్ణరాజు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ ఎలా పడింది హైకోర్టులో? బెంగళూరులో యలహంక ప్యాలెస్లో దాచి బెయిల్ వచ్చే వరకు తలదాచుకొని బెయిల్ వచ్చిన తర్వాత ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత ఇక మరలా వచ్చి సాక్షి టీవీలో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కృష్ణరాజు గురించి విశేషాలు ఈరోజు పత్రికల్లో పుంకాలుగా వచ్చాయి. ఈ మహా జర్నలిస్టు ఒక ఇంగ్లీష్ పత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేసి కొమ్మినేనితో సావాసం చేసుకుంటూ 2014 నుంచి 2019 దాకా అమరావతి రాజధాని మీద విషం చిమ్మడంలో ప్రముఖ పాత్ర వహించారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినాక మరలా మొదలుపెట్టారు. వైసీపీ నుంచి పనిచేసినా పనిచేయకపోయినా నెలకు 2 లక్షల రూపాయల జీతం పుచ్చుకుంటూ కృష్ణరాజు, కేఎస్ఆర్ వీళ్ళంతా ఒక గ్రూప్లో ఏర్పడ్డారు. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మడానికి 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు పేమెంట్లు ఇస్తూ నెల వాళ్ళ లిస్టులో వీడి పేరు కూడా ఉంది. రాబోయే రోజుల్లో కూడా అమరావతి మీద వైసీపీ ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేసే అవకాశం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక అమరావతిని డెవలప్ చేస్తే వైసీపీ నేతలు హర్షించలేరు కాబట్టి అమరావతి మీద బురద చల్లడం, విషం చల్లడం, మేము అధికారంలోకి వస్తే కూల్చివేస్తామనే స్టేట్మెంట్ కూడా ఇచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1 లక్ష కోట్లతో అమరావతి రాజధానిని 3 ఏళ్ళు డెవలప్ చేసిన, ఇంకా తర్వాత ఇంకో సంవత్సరంలో ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెట్టినా, మొత్తం 1,50,000 కోట్లు ఖర్చు చేసి అక్కడ బిల్డింగ్ లేపినా, పర్యావరణ అనుమతులు లేవు, సముద్ర నదీ గర్భంలో కట్టారు అని చెప్పేసి కూల్చివేసే ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రకటన కూడా చేస్తారు. పెట్టుబడిదారులను బెదిరిస్తూ ఉన్నారు. అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెడితే మీరు మునిగిపోతారు, వచ్చేది మేమే అనే బెదిరింపులకు కూడా పాల్పడతా ఉన్నాం. ఇదే విషయాన్ని జడ్జి గారి ముందు కూడా న్యాయవాదులు స్పష్టంగా చెప్పడంతో రిమాండ్ విధించారు. కేసులు అయితే బలంగా ఉన్నాయి. రాబోయే 3 నెలల పాటు బెయిల్ వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే కృష్ణరాజు దొరుకుతాడా, లేదంటే బెయిల్ వచ్చే వరకు యలహంక ప్యాలెస్లోనే నక్కుతాడా అనే విషయం కూడా తేలిపోతా ఉంది. ఇక రాబోయే రోజుల్లో అమరావతి మీద ఎలాంటి విషయం చిమ్మబోతా ఉన్నారు, ఎలాంటి ప్రణాళిక రచించబోతా ఉన్నారు అనేది కొంత సమాచారం తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.